అమెరికా వెనిజువెలాని కంట్రోల్లో తీసుకుంది. And we appreciate you being here. Late last night and early today, at my direction, the United States Armed Forces conducted an extraordinary military operation in the capital of Venezuela. Venezuela's capital city has been jolted awake in the dead of night. డొనాల్డ్ ట్రంప్ చెప్తుంది ఏంటంటే డ్రగ్స్, హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయడానికి వెనిజువెలాపై అటాక్ చేశాం. కానీ ఒకటి ఆలోచించండి, ఇది ప్రాబ్లం అయినప్పుడు అమెరికా సౌదీ అరేబియాకి వెపన్స్ ఎందుకు ఇస్తుంది? హ్యూమన్ రైట్స్ ప్రాబ్లం అయితే ట్రంప్ కింగ్ జాన్ ఉన్ తో ఫ్రెండ్షిప్ ఎలా? డ్రగ్స్ ప్రాబ్లం అయినప్పుడు అమెరికాలో ఉన్న మెక్సికో నుంచి 90% డ్రగ్స్ వస్తున్నాయి. అప్పుడేమైంది? దాన్ని ఎందుకు అటాక్ చేయరు? ఇది సింపుల్. వెనిజువెలా దగ్గర క్రూడ్ ఆయిల్, గోల్డ్ రిసోర్సెస్ ఉన్నాయి. యుఎస్ ఇంట్రెస్ట్ అక్కడే. సో జియో పాలిటిక్స్ లో రీజన్ కాదు, పవర్ అండ్ ఇంట్రెస్ట్ మాత్రమే మ్యాటర్.